ఫ్రెండ్స్ అందరికీ డెమో అయితే చూసారు కదా, ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను అండ్ XML లింక్ కూడా ఇస్తాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రూప్ అండ్ మాస్క్ 1 అని, దాని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, ఆల్ అని పెట్టుకోండి. సో నోటిఫికేషన్ ప్రాబ్లం అయితే మీకు ఉండదు. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిల్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. అన్ని టెక్స్ట్కి కూడా ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫోటో షేక్ అవుతూ కావాలి అనుకుంటే గ్రూప్ అండ్ మాస్క్ 1 మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో ఆటో షేక్ అని టైప్ చేయండి. అక్కడ వచ్చిన ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ అనేది మనం 3 పెట్టుకోవాలి, -3 చూసారు కదా 3. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. అండ్ వీడియో ఎడిటింగ్ అయిపోయింది. కాపీరైట్ ప్రాబ్లం వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఒకవేళ సాంగ్తోని కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, టెలిగ్రామ్లో వెళ్ళి చూసేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పైన కనిపిస్తున్న ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ HD ప్రాసెస్లో ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇక్కడ కింద సేవ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని సేవ్ అయితే చేసేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.